నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరుస వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గూడూరు మండలంలోని జనం ఇబ్బందుల్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. భారీ వర్షాలు నెల్లూరు జిల్లా గూడూరులో ప్రజల జీవితాలని అస్తవ్యస్తం చేశాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ఇప్పుడిప్పుడే వాటి నుంచి కొంత ఊరట చెందుతున్నాయి. నీటి ప్రవాహం తగ్గడంతో ప్రజలందరూ కూడా కొంత ఇప్పుడిప్పుడే తేరట చెందారు. వారందరూ కూడా నిన్న మొన్నటి వరకు ప్రాణాలు బిగబట్టుకొని మెద్దలపైకి అలాగే కమ్యూనిటీ హాల్ సీట్లకి ప్రాణాలు బిగబట్టుకొని వాటిని కాపాడుకున్నారు. ఇప్పుడు ఇవాళ నీటి ప్రవాహం తగ్గడంతో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తీసుకెళ్లేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళాలు అలాగే పోలీసులు అందరికీ వచ్చి వాళ్ళని ఇతర ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం మనం గూడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్లో ఉన్నాం. ఈ అంబేద్కర్ నగర్లోని మొత్తం ఈ 3-4 వీధులన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకొని నిన్నంతా కూడా ఆ ఇళ్లలోని వస్తువులన్నీ కూడా కొట్టుకుని వచ్చి రోడ్ల మీద పోయినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. చెత్త కుప్పల మాదిరిగా ఇటువంటి వస్తువులు, దుస్తులు కావచ్చు, ఇతర వస్తువులు అన్నీ కూడా రోడ్ల మీద పడిపోయాయి. ఇవందరూ కూడా దీంతో వీరందరినీ కూడా ఇక్కడ నివసించలేని పరిస్థితి అయితే ఇక్కడ ప్రజల్లో ఏర్పడింది. వారందరినీ కూడా మంత్రి నారాయణ అలాగే కొంతమంది అధికారులు, కలెక్టర్ వీరందరికీ వచ్చి ఇక్కడి నుంచి తక్షణం మీరు పునరావాస కేంద్రానికి వెళ్ళాలని చెప్పేసి వారందరూ కూడా ఆదేశించారు. చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్లేందుకు కూడా ఇళ్లకన్నిటికి తాళాలు వేసుకొని వారందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అంబేద్కర్ కాలనీకి చెందిన కొందరు మహిళలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఈ 2 రోజులు ఎట్లా ఇబ్బందులు పడ్డారు ఏంటి మీరు? సార్ ఈ పొద్దుటికి 3 రోజులు అయింది. వాన వచ్చేసి మిద్దెల మీద ఉండిపోయినాము. ఏదన్నా పెడుతున్నారు కానీ మా దాకా రావట్లే. మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మాకు ఇంటింటి తరపున మీరు సహాయం చేయండి. మా పేరు అంతా పిలిచి మీరు మా పరిస్థితి చూసుకొని సహాయం చేయండి. మాకు మాత్రం అన్నాలు భోజనాలు అవి పెడుతున్నారు కానీ ఏంలే, మా దాకా రావట్లే. అందుకున్న వాళ్ళు అందుకునేస్తున్నారు, రానోళ్ళు తినేస్తున్నారు. లాస్ట్కి మా వస్తువులు ఏం ఒక్కట్లేవు, అన్నీ పోయినాయి. మేము గట్టుగూడలతో నిలబడుకున్నాం బయట. అది సార్ మా పరిస్థితి. ఎట్లా ఏమనుకుంటున్నారు? మొత్తం ఈ 2 రోజుల నుంచి ఇంత వాన ఎప్పుడైనా చూసారా? ఈ పరిస్థితి ఎప్పుడైనా మీరు చూసారా? మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కానీ మాకు 50,000 నష్టం వచ్చింది. 50,000 వస్తువులు దాకా పోయినాయి. మా వస్తువులు టీవీ, ఫ్రిడ్జ్, టీవీ, డబుల్ కాట్ మంచం అన్ని మొత్తం కట్టు బట్టలు తప్ప ఏం లేవు మాకు. ఈ బీరువాలతో సహా గుడ్డలతో సహా పోయినాయి. మా బిడ్డలు గుడ్డలు కూడా లేవు. మాకు కట్టు గుడ్డలతో బయట ఉన్నాము. అది ఎట్లా మా పిల్లలతో వాళ్ళంతా ఎట్లా ఇబ్బందులు పడ్డారమ్మా ఈ 2 రోజులు? చాలా ఇబ్బందులు పడ్డాం సార్. నీళ్ళలోనే ఉండే వర్షంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఏం లేదు, 3 రోజుల నుంచి ఏం లేదు. వర్షంతో అన్నీ తడిచిపోయాయి. అది మా పరిస్థితి. మాకు నష్టపరిహారం చెల్లించండి. మాకు ఈ వాతావరణం నుంచి మాకు విడుదల దయచేయండి. పునరావాస కేంద్రానికి వెళ్తున్నారమ్మా? ఇప్పుడు పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళాం. వెళ్ళిపోయారు సగం మంది, కొంతమంది ఉన్నాం. ఇప్పుడు అవి కూడా వెళ్తున్నాం మేము కూడా. ఇది మహిళలందరూ కూడా చాలా వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళు చెప్తున్నారు. తమ 2 రోజుల పాటు తమ చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి ఇక్కడ స్థానికులందరూ కూడా చెప్తున్నారు. మరికొందరు ఉన్నారు. సరే చెప్పండి, ఎట్లా ఇబ్బందులు పడ్డారు ఈ 2 రోజుల పాటు? 2 రోజులు నీళ్ళు వచ్చేసి వాటర్ వచ్చేసింది. ఇంకా ఇంట్లో వస్తువులు, బీరోలు, టీవీలు మొత్తం పడిపోయినాయి. కట్టిన గుడ్డ లేకుండా అన్ని వదిలేసుకొని పిల్లకలు చదువుకొని గట్టిన చేరారు కొంతమంది. పరిస్థితి ఇక్కడ మామూలుగా బియ్యం గియ్యాన్ని కిసలు ఇచ్చే పరిస్థితి కాదు మాకు. ఇక్కడ అంబేద్కర్ నగర్ ప్రజలకు నష్టపరిహారం తెలియాలని చంద్రబాబు గారిని, సీఎం గారిని మేము కోరుతున్నాం. మీరేమంటారు సార్? ఇక్కడ తినేదానికి కూడా తిండి కూడా లేదు. అందరూ నీళ్లు తాగేదానికి నీళ్లు కూడా లేకుండా బాధపడుతున్నారు. పసిబిడ్డలకు పాలు కూడా లేవు. అందించిన వాళ్ళు కూడా ఇక్కడికి లోపలికి రానియకుండా ఆ రోడ్డులోనే వాళ్ళైతే తీసేసుకున్నారు. కానీ పొస్తున్న వాళ్ళు పొస్తున్నట్టే ఉన్నారు. 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడండి. వాళ్ళకి వస్తువులు, గుడ్డలు కట్టుకునే గుడ్డలు కూడా లేవు. వాళ్ళకి దయచేసి గవర్నమెంట్ తరఫున గుడ్డలు, వాళ్ళు ఉండేదానికి వసతి చూపించమని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మీరు ఎట్లా ఈ 3 రోజుల పాటు ఎట్లా ఇబ్బంది పడ్డారన్నా? మేము పక్కన మిద్ది ఉంటే అక్కడ మిద్ది పైన నిలబడుకొని పిల్లల్ని వాళ్ళందరినీ పెట్టుకొని అక్కడ ఆహారం లేక, నీళ్లు లేక నానా ఇబ్బందులు పడ్డాము. ఎటువంటి సహాయం మాకు అందలేదు. బోటు వాళ్ళు వచ్చి ఏమైనా తీసుకొచ్చి మా పిల్లలకి చేరేస్తాం. ఒకరోజు మమ్మల్ని మగవాళ్ళని ఎక్కించుకోండి, మగవాళ్ళని మేము ఎక్కించుకోవడం, మేము ముస్లిం ముతుకులను చేరేస్తాము, మీరు రాబాకండి అని చెప్పి ఎక్కిపోయే వాళ్ళని కూడా తోసి మరీ వెళ్ళిపోయినారు బోటు వాళ్ళు. ఆడపిల్లలను కొంతమందిని ఎక్కించుకొని పోయినారు. ఇప్పుడు పైన ఉన్నారు కదా, వాళ్ళ గురించి మేము బతిమలాడినా కానీ ఏమీ చేయలేదు. ఫోన్లు చేసుకోమంటే ఫోన్లలో ఛార్జింగ్లు లేవు, ఫోన్లు లేవు. అది అటువంటి పరిస్థితి. కరెంట్ లేనప్పుడు ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫోన్లు ఎలా పనిచేస్తాయి? వాళ్ళు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి చేయండి,
మేము మళ్ళీ వస్తాము అని చెప్పేసి వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, బోట్ తీసుకొని వచ్చారు. కానీ అందరం పోలేకపోయాం బయట. కానీ ఇమ్మీడియట్లీ ఈ ఫ్లడ్డింగ్లో ఏం చేయలేని పరిస్థితి. కనీసం చిన్నపిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పాలు లేవు, నీళ్ళు లేవు, ఎలా చేయాలా? హౌ ఇస్ దట్? ఏం చేయలేని పరిస్థితి. సార్ మామూలుగా పిల్లలు మామూలుగా ఉన్నారు కదా సార్, పిల్లలు చూసి ఆలోచించాల. కానీ మామూలుగా మేము కొన్ని అధికారులకు ఫోన్ చేసినా కానీ మాకు మీరు ఓట్లేసారా, మాకు మీరు ఓట్లేసారా అని అడిగే సమస్య ఉంది. ఆ సమస్య కూడా కొంచెం తీసుకురావాలి. ఒకటి ఏం సార్, ఒకటి కానీ ఈ ఏరియాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. కానీ ఈ నాదుడిని పట్టించుకోవాలంటే ఇంకొక నాయకుడు రావాలా. కానీ ఆ నాయకుని గురించి ఆలోచించండి. అది ఇది ప్రజలందరూ కూడా చాలా ఆవేదనతో చెప్తున్నారు. వారందరూ కూడా అయితే 2 రోజులుగా తాము పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించాలి, తక్షణం తమకు పరిహారం అందించాలి. అన్ని వస్తువులను కోల్పోయి తినే వస్తువులు లేకుండా, అలాగే వాడుకునే వస్తువులు లేకుండా పూర్తిగా కట్టుబడులతో రోడ్డు మీద పడ్డాము. తక్షణం ప్రభుత్వం తమను సాయం అందించాలని చెప్పేసి కూడా ఈ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులందరూ కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సురేష్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్.